దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచన భాగాలను మనం చదువుదాం. 238వ పేజీ, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను: మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఎలయనగా సమస్తమైన జనములు మహోపద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగు చెప్పుట వింటిని: నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లు, దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తించకుండునట్లును దానిని విడిచిరండి. దాని పాపములో ఆకాశమునంటుచున్నది, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. కృపా సత్యములు కలిగిన మా దేవా, సత్యస్వరూపి, మీ ఘననామమునకు స్తుతులు, స్తోత్రములు. మరి యొక్క ప్రభు దినములో మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో మీరు చేసిన సహాయానికై మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, దివ్యమైన మీ లేఖన భాగములను చదివి మీ మాట కొరకై కనిపెట్టుకొని ఉన్నాం. మర్మమైన మీ సంగతులను, ప్రవచనాత్మకమైన మీ సంగతులను గ్రహించుటకు కావలసిన బుద్ధిని, మనస్సును, జ్ఞానాన్ని మాకు దయచేయండి. మీరే మాతో మాట్లాడండి. అల్పుడు బలహీనుడైన మనుషుని మరుగు చేయండి. దివ్యమైన మీ లేఖనాలను, మీ మాటలను మాకు వినిపించి మహిమ, ఘనత, ప్రభావంలో మీరే ఆరోపించుకున్నామని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. క్రమంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. 18వ అధ్యాయములో బబులోను యొక్క పతనాన్ని గురించిన ప్రకటన మనం చూస్తాం. బబులోను యొక్క పతనం ఏందయ్యా ఈ బబులోను అంటే, నోవాహు మనవడు కట్టదలిచిన పట్టణం. ఆ రోజుల్లోనే గొప్ప భవనాలు కట్టారట. ఈ బబులోను మహాపట్టణం, గ్రేట్ సిటీ. ఏంటయ్యా ఈ పట్టణం అంటే, 15 మైళ్ళ పొడవు, 15 మైళ్ళ వెడల్పు కలిగిన పట్టణం. అబ్బో, 15 మైళ్ళ పొడవు, 15 మైళ్ళ వెడల్పు కలిగిన పట్టణం, పెద్ద పట్టణం. అంతేనా? దాని చుట్టూ ఒక ప్రహరీ ఉంది. 350 అడుగుల ఎత్తైన ప్రహరీ కట్టారట. చుట్టూ కోట గోడ. ఆ కోట గోడ ఎలాంటిదంటే 350 అడుగుల ఎత్తైన గోడ, 85 అడుగుల వెడల్పు ఉందట ఆ గోడ. 350 అడుగుల ఎత్తు, 85 అడుగుల వెడల్పు ఉంది.
ఆ గోడ మీద 6 రథాలు అలా వెళ్ళిపోతాయట వరుస పెట్టి. ఒక్క ఆ గోడ మీద 6 రథాలు వెళ్తాయట. అంత పెద్ద కోట, చుట్టూ ప్రహరీ గోడ. లోపల దాని వైభవం చూడాలి. 3.5 మైళ్ళ వెడల్పు కలిగిన రాజకోట ఉందట. చుట్టూ కొలత వేస్తే 3.5 మైళ్ళు వస్తుందట. అలాంటి రాజకోట ఎంత వైభవమో చూడండి, ఎంత సుందరమైన పట్టణమో చూడండి. దాని వైభవం, దాని గొప్పతనం చూడండి. అందుకనే బబులోను మహాపట్టణం అని వ్రాయబడింది. ఆ పట్టణాన్ని గురించి ప్రభు ఒక మాట చెప్తున్నాడు. అలా రండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయం, బబులోనును గురించి ప్రభువు పలికిన మాట. 13వ అధ్యాయం మొదటి వచనం. 13వ అధ్యాయం మొదటి వచనం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనును గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. బబులోనును గూర్చిన దేవోక్తి. దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని? 17వ వచనం, 13, 17. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. 578వ పేజీ. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యము చేయరు. సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. 22వ వచనం చదువుదామా? 22. వారి నగరులలో నక్కలను వారి సుఖ విలాస మందిరములో అడవి కుక్కలను మొరలిడును. ఆ దేశమునకు సమీపించి ఉన్నది. ఆహా, బబులోను పట్టణమా, నీ కాలము సమీపించింది. దాని దినములు సంకుచితములు. నీ దినాలు కొద్దే, నీ వైభవం కొంతకాలమే, నీ కాలము సమీపించింది అన్నాడు. నీ వీధులలో అడవి కుక్కలో నువ్వు పాడైపోతావు. దేవుడు ముందుగానే చెప్పాడు. వైభవం కలిగిన పట్టణం, చుట్టూ 350 అడుగుల ఎత్తైన ప్రహరీ కోట కలిగిన ఆ రాజ్యం ఏమవుతుందట? కూలిపోతుంది. నిన్ను నేను నాశనము చేయబోతున్నాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 677వ పేజీ, 37వ వచనం చదువుదామా? 37వ వచనం, 677వ పేజీ, 51వ అధ్యాయం 37వ వచనం. బబులోను నిర్జనమై కసువుదిబ్బలుగా ఉండును. నక్కలకు నివాస స్థలమగును. అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. ఒక మహాపట్టణం, బబులోను మహాపట్టణం, సువిశాలమైన పట్టణం, బంగారం, డబ్బు, ధనముతో కూడిన పట్టణం. దేవుడు అంటున్నాడు, నీవు నిర్జనమైపోతావు, కసువు దిబ్బగా అయిపోతావు, నిన్ను నేను నాశనము చేయబోతున్నాను. దేవోక్తి, ఇది దేవుని ప్రవచనం. ప్రియులారా, అందాన్ని చూసుకొని, ఆస్తిని చూసుకొని, బలాన్ని చూసుకొని, ఆరోగ్యాన్ని చూసుకొని, అండ చూసుకొని ఎర్వీగుతున్నావేమో. దేవుని మాట చూడండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కసువు దిబ్బగా, నిర్జనముగా చేయబోతున్నాను. యూఫ్రటీసు నది ఆ నగరము గుండా పోతుందట. సువిశాలమైన పట్టణం, మంచి యూఫ్రటీసు నది వెళ్తుంది. అలాంటి పట్టణం నిర్జనమైపోయింది, కూలిపోయింది. కోట గోడలు పోయినాయి, దాని మీదకి దాడి జరిగింది, జనాలు లేని దిబ్బగా అది మార్చబడింది, దాని వైభవం పోయింది. దాన్ని చూద్దామని ఫాక్స్ గారు వెళ్ళారు, గూల్డ్ గారు వెళ్ళారు. మన పూర్వీకులు, మన సహవాసములో ఉన్న దైవ సేవకులు వెళ్ళి చూశారట. ఎప్పటికీ అది కోల్చబడి ఉన్నది, నిర్జనముగా ఉంది. నక్కలు, పందులు, పక్షులు ఉన్నాయి, కూలిపోయిన కోటగోడలు ఉన్నాయి. పిల్లర వినండి, దేవుని ప్రవచనం, దేవుని మాట ఎంత
ఆయన చెప్పాడు కదా, నా మాట స్థిరం అని చెప్పాడు. మత్తయి సువార్తలో ఆ మాట మనం చూడగలం. రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం ఏమన్నాడు? 35వ వచనం, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవో. నా మాట వినకపోయినా పర్లా, ఎవరి మాట వినకపోయినా పర్లా, ఏం వినాలి? దేవుని మాట వినాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యమే స్థిరం. మనుషులు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు, సహవాసాలు ముఖ్యం కాదు. నిజమే చెప్తున్నాను నేను. దేవుని మాట, దేవుని వాక్యం, లేఖనం, బైబిల్ ఏం చెప్తుందన్నది మనకు ముఖ్యం. ఇంటికి వెళ్ళాలి, లేఖనాలను చదవాలి, పరిశోధించాలి, తెలుసుకోవాలి. లేఖనాలకు మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరికి లోబడకపోయినా లేఖనానికి లోబడాలి. ఏది నెరవేర్చకపోయినా లేఖనాన్ని నెరవేర్చాలి. లేఖనాలను చదవండి, లేఖనాలను పఠించండి, లేఖనాలకు లోబడండి. వాక్యం ఇలా చెప్తుంది అంటే ఎస్ బ్రదర్, నేను అలా చేస్తాను. లేఖనాలను మనం గమనించాలి ప్రియులారా. నా మాట స్థిరం. ఆకాశం, నక్షత్రాలు అన్నీ పోతాయేమో, ఇవన్నీ గతించిపోయేవే, కానీ నా మాట స్థిరం అని దేవుడు చెప్తున్నాడు. వాక్యానికి విలువిద్దాం, దేవుని మాటకు విలువిద్దాం, వాక్య ప్రకారము జీవిద్దాం ప్రియులారా. బబులోను విగ్రహారాధనకు కేంద్రం. ఆ మహాపట్టణములో ఒక గుడి ఉందట. 2 పర్లాంగుల వెడల్పు కలిగిన గుడి, పెద్ద గుడి ఉందట. ఆ గుడిలో చిన్న బిడ్డలను, శిశువులను బలి ఇస్తారట. చూసారా, మనుషులను బలి ఇస్తారట, రక్తార్పణ చేస్తారు. ఎంత ఘోరమైన విగ్రహారాధన, ఎంత భయంకరమైన పాపం. దాని ఫలితాన్ని నీవు అనుభవిస్తావని దేవుడు చెప్పాడు. అమ్మా, దేవునికి భయపడాలి, దేవుని మాటకు భయపడాలి, దేవుని వాక్యానికి మనం భయపడాలి, పాపానికి దూరముగా మనం ఉండాలి. బబులోను యొక్క దుస్థితికి కారణం ఏంటి చెప్పాలి? బబులోను యొక్క దుస్థితికి కారణం ఏంటి? పాపం, పాపం, పాపం. దాటి వెళ్దాం, చదువుదాం రండి. 18వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఒక భాగంగా కనపడుతున్నాయి. మొదటి 3 వచనాలు. ఈ వచనాలలో ప్రకటన మనం చూస్తాం. దూత ప్రకటిస్తూ ఉన్నారు. ఏమని? బబులోను యొక్క పతనాన్ని గురించిన ప్రకటన. మొదటి 3 వచనాలలో బబులోను యొక్క పతనమును గూర్చిన ప్రకటన మనం చూస్తాం. 4 నుండి 5 వరకున్న వచనాలలో దేవుని పిలుపు మనం చూస్తాం. దేవుని పిలుపు. ఏమని పిలుస్తున్నాడు దేవుడు? బబులోను నుండి ప్రత్యేకించబడండి, బబులోను నుండి పారిపోండి, బబులోనుకి దూరం అవ్వండి, బబులోను నుండి ప్రత్యేకించబడమని దేవుని యొక్క పిలుపు. అమ్మా, బబులోన్ అంటే పాపం, విగ్రహారాధన, వ్యభిచారం, వేశ్య అన్నాడు. మహాబబులోను, మహాపట్టణం, మహావేశ్య అని దేవుడు చెప్పాడు. దానిలో విగ్రహారాధన ఉంది, దానిలో పాపం ఉంది, దానిలో అసహ్యమైన కార్యాలు ఉన్నాయి. పారిపోండి, పారిపోండి, పాపానికి దూరముగా పారిపోండి. దేవుని పిలుపు. లేఖనాలను చదువుతున్నప్పుడు దానిలో కొన్ని మొక్కలు మనం ఏరుకోవాలి. పాపం జరిగించే వ్యక్తులకు దూరంగా పారిపోవాలి, పాపానికి దూరముగా పారిపోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని యొక్క పిలుపు. 4, 5 వచనాలు. 6 నుండి 8 వరకున్న వచనాలలో నేరారోపణ, బబులోనుపై దేవుడు మోపిన నేరారోపణ, బబులోనుపై నేరారోపణ మనం చూడగలం. 18వ అధ్యాయం 9 నుండి 19 వరకున్న వచనాలలో 9 నుండి 19 వరకున్న వచనాలలో అంగలార్పు మనం చూడగలం. అంగలార్పు.
బబులోనుపై దేవుడు శిక్ష విధిస్తూ ఉంటే ప్రజలు కేకలు వేస్తున్నారు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. అయ్యో 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 అన్న పిలుపు వినపడుతుంది. ఎంత చెప్పినా వినకపోతే దేవుని తీర్పు వస్తుంది. వింటున్నారా? దేవుని మాట వినకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఎంత గద్దిస్తున్నా ఒప్పుకోకపోతే దేవుని తీర్పుకు అప్పగిస్తాడు నిన్ను. దేవుని తీర్పు మన మీదకి వస్తే మనం ఏమని చెప్పాలి? అయ్యో అయ్యో దేవా, నేనెందుకు ఇలా అయిపోయాను, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది, నాకెందుకు ఈ శిక్ష అన్న మాటలు మనలో నుండి వస్తాయి. వీళ్ళరా, అంగలార్పు చూస్తున్నాం. 9-10 వచనాలలో భూరాజుల యొక్క అంగలార్పు, 11 నుండి 16 వరకున్న వచనాలలో వర్తకుల యొక్క అంగలార్పు. మీరు చదవండి, తర్వాత ఆలోచన చేయండి. వర్తకులు అంటే బిజినెస్, వ్యాపారం. ఆ వ్యాపారం చేసే వారి యొక్క అంగలార్పు. ఎందుకంటే దానితో వ్యాపారం చేస్తున్నారు వీరు. ఇప్పుడు మంచి వ్యాపారం పోయిందని బాధ, అందుకని అంగలార్పు. 17 నుండి 19 వరకున్న వచనాలలో నావికుల అంగలార్పు. 17, 18, 19 వచనాలలో నావికుల అంగలార్పు. ఏడ్పు మనం చూస్తాం, అంగలార్పు కేక మనం చూస్తాం. అది ఎలా అంటే భూరాజుల యొక్క అంగలార్పు, వర్తకుల యొక్క అంగలార్పు, నావికుల యొక్క అంగలార్పు మనం చూస్తాం. 20వ వచనములో పరలోకములో ఉన్న ఆనందధ్వనులు. చూడండి, 20వ వచనం చదువుదామా? పరలోకమా పరిశుద్ధులారా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా దాని గురించి ఆనందించుడి. ఆనందధ్వని. ఎందుకంటే పరిశుద్ధులను చంపింది, పరిశుద్ధుల యొక్క రక్తాన్ని చిందించింది, వారి రక్తము ద్వారా ఇన్నాళ్ళు బబులోను ఆనందించింది. ఏమయ్యా అంటే, ఇప్పటికీ చెప్తున్నారు, మీరు వింటున్నారో లేదో, యూదులను దొంగిలించి తీసుకొని వెళ్ళి క్రైస్తవులను తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వారిని చంపేస్తున్నారు. సిరియా ప్రాంతం ఇప్పటికీ జరుగుతుంది. భయంకరమైన పాపం జరుగుతూ ఉంది. పిల్లరా, పరిశుద్ధుల రక్తం ఒలికించబడుతుంది. దానికి దేవుడు ఇప్పుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇన్నాళ్ళు పరిశుద్ధులను ఇబ్బంది పెట్టిన బబులోనుకు దేవుడు ఇప్పుడు ఏం తీర్చబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. అందుకని అంటున్నాడు, ఆనందించండి, ఆనందించండి. ఆనంద ధ్వని వినబడుతూ ఉంది ప్రియులారా. 20వ వచనములో ఆనంద ధ్వని. 21 నుండి 24 వరకున్న వచనాలలో బబులోను యొక్క సర్వనాశనం, ద కంప్లీట్ డిస్ట్రాక్షన్, పూర్తిగా నాశనమైపోయిన బబులోనును మనం చూడగలం. పూర్తిగా కంప్లీట్ డిస్ట్రక్షన్. దేవుడు నేల మట్టుకు కూల్చివేశాడు దాన్ని. రండి, ఒక వచనం చదువుదాం. 24వ వచనం. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో రక్తం ఏరులై పారింది. కంప్లీట్ డిస్ట్రక్షన్. పై వచనాలలో ఆ వర్ణన ఉంది. ఇక సూర్యుడు ఉండడు, దానికి వెలుగు ఉండదు, వైభోగం ఉండదు, ఏమీ లేదు, మొత్తం కూల్చేయబడింది. మనకి ఇది ఒక పాఠం ప్రియులారా. ప్రభువుకి లోబడక, ప్రభువు మాటకు లోబడక మనం పాపములోనే ముందుకు సాగితే మన పతనం ఎలా ఉండబోతుందో అనడానికి ఇది ఒక పాఠం. జాగ్రత్త. మన జీవితాలలో దేవుని వాక్యానికి, దేవునికి, పరిశుద్ధతకు, పవిత్రతకు ప్రాధాన్యత లేకపోతే దేవుని తీర్పు మన మీదకు వస్తుంది. ఇక్కడ ఒక మాట ఉంది, ఒక్క గడియలోనే అది సర్వనాశనమైపోయింది. ఒక్క గడియే.
దేవుడు నిన్ను నన్ను నాశనం చేయడానికి ఎంత సమయం కావాలి చెప్పండి? ఎంత సమయం కావాలి? ఎన్ని దినాలు కావాలి? ఎన్ని గంటలు కావాలి? ఎంతసేపు టైం కావాలి? క్షణము చాలు, ఒక్క గడియ చాలు, ఒక్క గడియ చాలు. 15-16 వచనాలు, 15-16 వచనాలు. ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో 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 సన్నపు నారబట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని బంగారంతో రత్నములతో ముత్యములతో అలంకరింపబడిన మహాపట్టణమా, ఎంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినాయి అని చెప్పుకొనుచు. ఎంత పోగేసిందో! బంగారం, రత్నాలు, ద్రోమల రక్త వస్త్రములు, వ్యాపారం, ఎంత 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 పోగేసిందో. నాకేమన్నా నా తర్వాత తరం తినటానికి కూడా ఉంది. ఆ తర్వాత తరం తినటానికి కూడా నేను సంపాదించాను. నేను పోయినా ఏం కాదన్నా నా బిడ్డలకు కావలసినంత సంపాదించాను అనుకుంటున్నావు కదా. పాపపు సొమ్ము పోగేస్తున్నావు కదా, అన్యాయంగా అక్రమంగా దోచుకుంటున్నావు కదా. ఒక్క గడియ సర్వనాశనమైపోయింది. అయ్యో, నీ ఐశ్వర్యం ఏమైపోయింది, నీ అందం, నీ ఘనత, నీ పేరు ఏమైపోయినాయి అంటే మొత్తం ఒక్క గడియలోనే పోయినాయి. పైకి బాగా మెరుగ్గా కనపడుతున్నారు. వాటిని చూసి భ్రమపడబాకండి. పాపం లోపలంతా పాపమే. బంగారు పాత్ర, ఆ పాత్ర లోపల ఏహ్యమైనవి అసహ్యమైనవి ఉండయట. బంగారు పాత్ర విశ్వాసానికి గుర్తు, బంగారు పాత్ర విశ్వాసులకు గుర్తు. కానీ దాంట్లో ఏముంది? ఏహ్యమైనవి చెప్పాలి, అసహ్యమైనవి ఉండయట. అపవిత్రత లోపలంతా ఏముంది? అపవిత్రత. నామకార్థ క్రైస్తవ్యం, పేరుకు మాత్రమే క్రైస్తవుడు, లోపల ఏమీ లేదంటే విశ్వాసము లేదు, క్రీస్తు లేడు. ఒక్క గడియల దేవుడు పడగొడితే ఆ బాధ తట్టుకోలేనిది. దేవుడు మాట్లాడుతున్నాడు. నేతి బీరకాయలో నెయ్యి లేదంట. క్రైస్తవులలో క్రీస్తు లేడు, విశ్వాసులలో విశ్వాసము లేదు. ఇటువంటి వారికి కలిగే తీర్పు దేవుడు చెప్తున్నాడు. పేరుకు మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటూ లోపల అసహ్యమైనవి, అపవిత్రమైనవి, ఏహ్యమైనవి లోపల పెట్టుకుంటే దేవుడు నిన్ను తీర్పులోనికి తాడని అనుకుంటున్నావా? భ్రమపడుతున్నావా? నిజమైన క్రీస్తును, మారు మనస్సు కలిగిన వారమై క్రీస్తును కలిగి లోకయాత్రలో ముందుకు సాగుదాం. అమ్మా, మహాబబులోను కూలిపోయింది. దేవుడు తీర్పుకు అప్పగించాడు. నిన్ను కూడా తీర్పుకు అప్పగించక ముందే ప్రభువా నేను పాపిని, నాలో పాపం ఉంది అని ఒప్పుకొని విడిచిపెట్టండి, కడగబడండి, ప్రభువును అంగీకరించండి, ఆయన బిడ్డలుగా తీర్చబడండి. ఆ తీర్పును నీవు తట్టుకోలేవు. దేవుడు అంటున్నాడు, ఒక్క గడిలో దాని ఐశ్వర్యం పోయింది, అందం పోయింది, పేరు, ఘనత అన్నీ పోయింది. దేవుని భయంకరమైన తీర్పు ఎంత గొప్పదో చూడండి. దేవుడిస్తున్న పిలుపు చూద్దాం. దాటి వెళ్తున్నాను నేను. 18వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? లేక 18వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను, ఇదేంది, ఎవరయ్యా ఈయన? ఈ దూత ఎవరు? కొంతమంది అన్నారు ఈ దూత యేసుక్రీస్తుయే అన్నారు. ఇండియా నుంచి ఒక దూతను పంపించాం అనుకోండి, ఆయన వెళ్ళి అమెరికాలో ఇలా చేతులు కట్టుకొని ఏమండి అంటాడు. అమెరికా నుండి ఒక దూత ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఆయన దర్జాగా దిగుతూ ఉంటే వీళ్ళు వెళ్ళి దండాలు పెడతా ఉంటారు, నమస్కారం చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం? ఆ దేశాన్ని బట్టి వచ్చింది. ఈ దూత ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి? ఈ దూత ఎక్కడి నుంచి వస్తున్నారు? పరలోకము నుండి వస్తున్నారు. ఈ దూత ఎక్కడి నుండి పంపబడ్డాడు?
పరలోకము నుండి ఆ అధికారం గొప్పదే. ఆయన మహిమ నుండి వస్తున్నారు గనక ఆయన యొక్క ప్రకాశం ఈ దూతలో మనకి కనబడుతుంది. అంతేగాని యేసుక్రీస్తు కాదు. ఎవరో మనకి తెలియదులేండి, కానీ యేసుక్రీస్తు అని చెప్పడానికి ఆధారం ఏమీ లేదు. అధికారముతో గొప్ప స్వరముతో ఆర్భాటించి ఆ దూత మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దూత పరలోకము నుండి పంపబడ్డాడు, పరలోకము నుండి వస్తున్నాడు, అధికారముతో వస్తున్నాడు, ప్రకటనతో వస్తున్నాడు, ప్రభువు చేత పంపబడిన వాడు కనుక గొప్ప స్వరముతో మాట్లాడుతున్నాడు, ప్రకాశమానమైన వెలుగుతో వస్తున్నాడు, గొప్ప స్వరముతో చెప్తున్నాడు. అటు వెళ్తున్నాను. ఆ దూత యొక్క అధికారాన్ని చూడండి, ఆ దూత యొక్క గొప్పతనాన్ని చూడండి. అమ్మా, ప్రభువు దగ్గర మనకు కూడా ప్రకాశము దొరుకుతుంది. కొంతమందిని చూస్తే దేవుని దూతలలాగే కనపడతారు. కారణం ఏంటంటే వారు నిత్యము ప్రభువుతో సహవాసము కలిగిన వారు, దేవునితో సహవాసం కలిగిన వారు. దాటి వెళ్తున్నాను. 4-5 వచనాలు చదువుదామా? మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా, మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పుట వింటిని. నా ప్రజలారా. ఎక్కడి నుండి వచ్చింది ఈ స్వరం? పరలోకం నుండి. చెప్పాలి. ఈ స్వరం ఎక్కడి నుండి వచ్చింది? పరలోకంలో ఎవరున్నారు? పరలోకంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. పరలోకంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆయన సింహాసనం, ఆయన ఆ సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నాడు. పరలోకము నుండి స్వరం అంటే ఇది ఏ స్వరం చెప్పండి? ఇది ఏ స్వరం? దేవుని స్వరం, దేవుని మాట, దేవుని స్వరం. ఇప్పుడు మనం చదువుతున్న ఈ మాటలు దేవుని స్వరం. దాటి వెళ్దాం రండి. చదువయ్యా. మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకుండునట్లును. నేను చదువుతున్నాను. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. దేనిని? బబులోనును విడిచిరండి. ఎందుకు విడిచి రావాలి ప్రభువా? మీరు దాని పాపములలో పాలిభాగస్తులు కాకుండా, దానికి కలిగిన తెగులు మీకు కూడా కలగకుండా మీరేం చేయాలి? బబులోనును విడిచి రండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి. ఇది అబ్రహాముకు దేవుని పిలుపు. విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నా కొరకై ప్రత్యేకించబడిరా రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహాముకు దేవుని పిలుపు ప్రత్యేకత కొరకైన పిలుపు. ప్రత్యేకించబడి రండి, ప్రత్యేకించబడి రండి. విగ్రహారాధన విడిచిపెట్టు. అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడు, ఆయన పూర్వీకులు, ఆయన బంధువులు విగ్రహారాధికులు. అబ్రహమా, వాటిని విడిచిపెట్టు, రా అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని పిలుపు. ఆదికాండం 19వ అధ్యాయం 12 నుండి చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీ కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. వెలుపలికి రమ్మని లోతును దేవుడు పిలుస్తున్నాడు. ఆ పట్టణంలో భయంకరమైన పాపం ఉంది. సొదొమ గొమొర్రాను దేవుడు నాశనము చేయబోతున్నాడు. దాని మీదకి తీర్పు రాబోతుంది. ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ ప్రజలను విడిచిపెట్టి, లోతా బయటికి రా, లోతా బయటికి రా. ప్రత్యేకత కొరకై దేవుని పిలుపు. అబ్రహామును దేవుడు పిలిచాడు, లోతును దేవుడు పిలిచాడు. ఈ ఉదయకాలం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పాపాన్ని విడిచిపెడతావా?
పాప సంబంధమైన కార్యాలను విడిచిపెడతావా? పాప జనాంగాన్ని, పాపము చేస్తున్న నీ స్నేహితులను, నీ బంధువులను విడిచిపెడతావా? ఆ పట్టణాన్ని విడిచిపెడతావా? ప్రభు కొరకై ప్రత్యేకించబడతావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. విడిచిరా, విడిచిరా, విడిచిరా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. లేదు ప్రభువా, ఇంకా పాపంలోనే ఉంటావా? దేవుని తీర్పు ఉంది, జాగ్రత్త. బబులోనుకి తీర్చిన తీర్పు భయంకరమైన నాశనం, ఆ భయంకరమైన శిక్ష అనుభవిస్తావు. పాపాన్ని విడిచిపెట్టు, పాప కార్యాలను విడిచిపెట్టు, పాప జనాంగాన్ని విడిచిపెట్టు, పాప స్థలాన్ని విడిచిపెట్టు, ప్రత్యేకించబడి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఏం పర్లేదులే బ్రదర్, ఏం కాదు, వాళ్ళు కదా పాపం చేస్తుంది, నేనేం చేయట్లేదులే అంటున్నారు చాలామంది. పాపం చేసేవారికి దూరంగా పరిగెత్తండి, పాపం జరిగే స్థలానికి దూరంగా పరిగెత్తండి. ఆయన డ్రింక్ చేస్తున్నాడన్నా, నేను చేయట్లేదు కదా, పక్కనే ఉన్నాను, ఏం కాదులేన్నా. ఎవరు చెప్పారు? మా ఇద్దరిని తాగుబోతులనే పిలుస్తుంది లోకం. నేనేం తాగలేదంటే వచ్చి వాసన చూడరు, మనకు కూడా అదే పేరు ఇచ్చేస్తారు. ఒకరు దొంగతనం చేస్తున్నారు, మనం పక్కన ఉన్నాం, వారిని పట్టుకుంటారా? మనల్ని కూడా పట్టుకుంటారా? చెప్పరే, మనల్ని కూడా పట్టుకుంటారు. పాపులతో స్నేహం, దేవునితో వైరం అంటున్నారా? పాపులతో స్నేహం, దేవునితో వైరం. పాపులతో నీవు కలిసి నడిచినంత కాలం దేవుడు నీకు శత్రువు. పాపాన్ని ప్రేమించకండి, పాపులను ప్రేమించకండి, పాపం జరిగే స్థలానికి దూరంగా పరిగెత్తండి. దేవుడు పిలుస్తున్నాడు, బబులోనును విడిచిపెట్టు, పారిపో, పారిపో, వెళ్ళిపో అని దేవుడు పిలుస్తున్నాడు. భయంకరమైన నాశనానికి ముందు దేవుని యొక్క పిలుపు, దేవుని స్వరం. అయ్యా, లోకం అంతం కాబోతుంది. ఈ ఐశ్వర్యం, ఈ అందం, ఈ ఘనత సర్వనాశనం కాబోతుంది. భూమి నక్షత్రాలు, ఈ భూమి సర్వనాశనం కాబోతున్నాయి. దేవుని తీర్పు అతి సమీపంగా ఉంది, యుగాంతం చాలా సమీపంగా ఉంది. ప్రభుని నమ్మండి, పాపాన్ని విడిచిపెట్టండి, ప్రభు దగ్గరికి రండి, దేవుని పిలుపు వినండి. నెట్టేయొద్దు, తోసేయొద్దు, వాయిదా వేయొద్దు. ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ప్రత్యేకించుకొనండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 23, 26 వచనాలు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. కోరహు 125వ పేజీ, 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను. కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహంతో చెప్పుము. ఆ స్థలానికి దూరంగా వెళ్ళిపోండి. లోతుతో అన్నాడు, నీ ప్రజలను తీసుకొని దూరంగా వెళ్ళిపో. అబ్రహాముతో అన్నాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ కూడా మోషేతో అంటున్నాడు, నువ్వు చెప్పు ప్రజలకి, దూరంగా వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. పరుల పాపములో పాలి భాగస్థులు కావద్దు. పాపం చేసేవారిని సమర్థించొద్దు, తప్పుని సమర్థించవద్దు, తప్పుని ప్రోత్సహించవద్దు. సూపర్ బ్రదర్, భలే మాట్లాడావు బ్రదర్, భలే చేసావు బ్రదర్, తిక్క బాగా కుదిర్చావు బ్రదర్, ఇలాంటి పదాలు వాడుతున్నారు, జాగ్రత్త. వారు పాపం చేస్తున్నారు, నీవు వారిని సమర్థించి వారి పాపంలో నువ్వేమవుతున్నావు? నేనేమనలేదన్నా, నేను అసలు నోరే చెప్పలేదన్నా. నువ్వు వారిని సమర్థించావే, వారిని ప్రోత్సహించావే, వారి పాపంలో నువ్వు కూడా పాలి భాగస్థుడవయ్యావు. తప్పుని ఖండించండి, పాపాన్ని ఖండించండి, పాపానికి దూరంగా పారిపోండి. నేనున్నాను ఇక్కడ. ఇలారా, పాపానికి దూరంగా పరిగెత్తాలి, పాపం జరిగే స్థలానికి దూరంగా వెళ్ళిపోవాలి. ఒక
ఒక పరిశుద్ధుడు పాపాన్ని ఎన్నటికి ఎప్పటికీ దానిని ప్రోత్సహించడం, ఎంకరేజ్ చేయడం. మనం అలా ఉండకూడదు ప్రియులారా. మనం చేయకూడదు, చేసేవారిని మనము ప్రోత్సహించకూడదు, పాపాన్ని ప్రోత్సహించకూడదు. ఎన్నటెన్నటికి దేవుని వాక్యానికి, పవిత్రతకు, పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వాలి. లేని ఎడల ఆ పాపంలో మనం కూడా ఏమవుతాం? పాలిభాగస్థులమవుతాం. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి మనం చదవగలం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి చదువుదామా? మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడే. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? బెలియాలకు ఏమి సంబంధం? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడది? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇలా ప్రభు మనలో ఉన్నాడు, పవిత్రత మనలో ఉంది. మనం ఎవరిని ప్రేమించకూడదంటే పాపులను, పాపాన్ని ప్రేమించకూడదు. ఇంకా అది కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఏం చేసినా పర్లేదులే బ్రదర్ అంటే ఇక దేవునికే లెక్క చెప్పుకోండి. పాపం చేసేవారిని ప్రోత్సహించవద్దు, పాపం చేసేవారిని ఎంకరేజ్ చేయొద్దు, పాపాన్ని ఖండించండి, తప్పును ఖండించండి. మారు మనసు పొందితే చేర్చుకోండి, తప్పును ఒప్పుకుంటే చేర్చుకోండి, తప్పేమీ కాదు. ఒప్పుకోనంత కాలం, పాపం చేస్తున్నంత కాలం, పాపాన్ని ప్రేమిస్తున్నంత కాలం వారికి దూరంగా ఉండండి. ఎవరైనా కావచ్చు, వారెంత పదవిలో ఉన్న, వారెంత గొప్పవారైనా పాపం చేసే వారికి దూరంగా పారిపోండి. ఇది దేవుని పిలుపు, ఇది నా పిలుపు కాదు. బబులోనును విడిచిపెట్టండి, పారిపోండి. దాని పాపములో మీరు పాలిభాగస్తులు కాకండి, పారిపోండి. ఇది దేవుని పిలుపు. అటు వెళ్తున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 18వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? మరియు ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటేనే, నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును, దాని తెగులలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచిరండి. ఇప్పుడు చెప్పండి, విడవకపోతే ఏమవుతుంది? చెప్పండి, విడవకపోతే ఏమవుతుంది? ఆ పాపంలో మనకు కూడా పాలిభాగం వస్తుంది. ఆ తెగుళ్ళు మన మీదకు కూడా. చెప్పండి, మీ పక్క వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు, ఏం చేస్తారు? పర్లేదులే బ్రదర్, ఏం కాదులే అని చెబుదామా? చెప్పరే. జారత్వం చేస్తున్నాడు, ఏం కాదులే బ్రదర్ అందామా? అబద్ధాలు ఆడుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు, వేషాలు వేస్తున్నాడు, ఏం కాదులే అందామా? వారి పాపములో పాలిభాగం కావద్దు. వారి తెగుళ్ళలో మీ మీదకి వస్తాయి, జాగ్రత్త. దేవుని మాట ఇదే. ఆ పాపానికి రావలసిన శిక్ష మన మీదకి వస్తుంది. ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, దేవుడు చంపేయాలనుకున్నాడు, ఇది కూలి మీద పడుతుంది, నువ్వు కూడా ఇక్కడే ఉండవుగా, అది నీ మీద కూడా. చెప్పండి, నేనేం చేయలేదు కదా ప్రభు, నాకెందుకు వచ్చింది ప్రభు ఆ శిక్ష? వారి పాపాల్లో నువ్వెందుకు పాలిభాగస్తుడు అవుతావు? వాళ్ళతో ఎందుకు కలిసి నడుస్తావు? విడిచిపెట్టు వాళ్ళని అంటున్నాడు దేవుడు. పాపం చేసే వారి నుండి దూరంగా పారిపోమని, ఇది దేవుని యొక్క పిలుపు. ప్రియులారా, దాటి వెళ్తున్నాను. రండి, 18వ అధ్యాయం 6 నుండి చదువుదాం. 6వ వచనం. అది ఇచ్చిన ప్రకారము దానికి దానికి రెట్టింపు చేయడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టు. దాని కొరకు 2 కలిపి పెట్టుడి. అది పాపానికి శిక్ష ఎన్నంతలో? చెప్పండి, 2 శిక్ష.
అది ఎలా చేసిందో అలా చెయ్యండి, రెండింతలు చెయ్యండి. దేవుని తీర్పు ఎలా ఉందో చూసారా? ఇష్టానుసారంగా జీవించి పాపం చేసి పాపంలో పడిపోయి నడిచిందే. ఏది ఇత్తుతావో అదే కోస్తావు. అమ్మా, దేవుడు వెక్కిరింపబడడో. ఏది విత్తుతావో చెప్పండి. కత్తి పట్టిన వాడు కత్తితో చనిపోవును అని చెప్తున్నారు కవులు. వాళ్ళు ఏడు చూశారో ఏడున్నారు నాకు తెలియదులే, కానీ వాక్యం చెప్తుంది, నువ్వు ఏది ఇత్తుతావో అదే. నువ్వు ఏ తీర్పు తీరుస్తున్నావో అదే తీర్పు దేవుడు నీకు కూడా తీరుస్తాడు. నువ్వు ఎలా నడుచుకుంటున్నావో అలాంటి తీర్పే దేవుడు నీకు శిక్ష ఇస్తాడు. వేరేదేదో వస్తుందనుకో బాకండి, పొరపాటు బాకండి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. 6వ వచనం మళ్ళా చదువుదాం. అది ఇచ్చిన ప్రకారము దానికి ఈయుడి. ఏది ఇత్తితే అదే కొయ్యాలి. ఎలా చేస్తే అలాగే. ఏ న్యాయంతో తీర్పు తీరిస్తే అదే న్యాయంతో దేవుడు నీకు కూడా తీర్పు తీరుస్తాడు. మనమేమో పెద్ద తప్పు చేస్తాం, ఎదుటి వాళ్ళలోనేమో చిన్న చిన్న తప్పులు ఎతుకుతూ ఉంటాం. అర్థమవుతుందా నేను చెప్పిన భాష? నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసును ఎతుకుతూ ఉంటాం. ఈ దూలం ఉన్నాళ్ళు, ఈ దూలం అడ్డంగా ఉంది కదా, ఎదుటివాడి కంటిలో నలుసు ఏమైనా కనపడితే కనపడదు, కానీ ఏం చేస్తూ ఉంటాడు? ఆ నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు ముందు నీ కంటిలో దూలం సంగతి ఏంటి? ఏది ఈత్యావో అదే కొయ్యాలి. మొదట నీకు భయంకరమైన శిక్ష, రెండింతల శిక్ష అని లేఖనాలు చెప్తున్నాయి. భయం వేస్తుంది చదవాలంటే, వినాలంటే. బబులోనును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడులే, కానీ ఇది మనకు కూడా పాఠమే. పాపాన్ని చేయొద్దు, పాపాన్ని ప్రేమించవద్దు, అన్యాయంగా నడుచుకోవద్దు, అన్యాయమైన తీర్పు ఎవరికి తీర్చవద్దు. ఎదుటి వాళ్ళ పాపాల గురించి మనం తీర్పు తీర్చవలసిన అవసరము లేదు. దేవుడు మాట్లాడుతూ ఉండగా లోబడదాం, దేవుని వాక్యానికి లోబడదాం. ప్రియులరా, ఆ వచనాలన్నిటినీ నేను ధ్యానం చేయాలని ఆశపడడం లేదు, కానీ బబులోనును గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయం దేని గురించి? బబులోను గురించే. 18వ అధ్యాయం దేని గురించి? బబులోను గురించే. అమ్మా, 17వ అధ్యాయం తప్పుడు మతం అంటున్నారా? జాగ్రత్తగా. తప్పుడు మతం, అది బంగారు పాత్ర, కానీ లోపల ఏమున్నాయి? అసహ్యమైనవే. జస్ట్ లైక్, మీకు అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను, రోమన్ క్యాథలిక్స్ తప్పుడు మతం. పేరుకి క్రైస్తవులు, లోపల ఉన్నదంతా విగ్రహారాధన. భయంకరమైన పాపం. వాళ్ళ దగ్గర ఆస్తి చాలా ఎక్కువ ఉందండి. ప్రపంచం మొత్తం వాళ్ళ ఆస్తులు కోటాను కోట్లు. ఆ సంస్థ కింద వేల వేల లక్షల కోట్లు ఉన్నాయి. ఆస్తి, బంగారం, పేరు, ఘనత, అధికారం అన్నీ ఉన్నాయి, కానీ లోపల ఉన్నదంతా అసహ్యమైనది, ఏహ్యమైనది అని దేవుడు చెప్తున్నాడు. అది తప్పుడు మతం. 17వ అధ్యాయం. 18వ అధ్యాయం ద పొలిటికల్ అండ్ ఎకనామికల్ పవర్. పొలిటికల్ అండ్ ఎకనామికల్ పవర్, రాజకీయ వర్తక బలం. ప్రియులారా, ఇది కూడా బబులోనే. అది స్పిరిచువల్, దిస్ ఈజ్ పొలిటికల్. రెండిటికి తేడా ఉంది. ఊరక మీకు అర్థం అవడానికి అలా జ్ఞాపకానికి తెస్తాను. రండి, 18వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును తాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించారు. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. 2 పదాలు ఉన్నాయి అక్కడ. భూరాజులు, భూలోకమందలి వర్తకులు. వ్యాపారం అంతా ఎక్కడ చెప్పండి? ఆ బబులోను నుండే. ఇప్పుడు మనకు తెలుసు కదా, హర్మూజ్ జలసంధిని అలా మూసేయంగానే మనకి ఇక్కడ ఏం దొరకలా? పెట్రోల్ దొరకలా.
గ్యాస్ దొరకల, పెట్రోల్ గ్యాస్ లేకపోతే మనకి తినటానికి తిండి లేదు, మనం ఎక్కడికి వెళ్ళలేం, ఏమీ చేయలేం. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో మనం రాజీ పడాలి. చెప్పోయా నీకేం కావాలి? మాకు మాత్రం పెట్రోల్ గ్యాస్ కావాలి. డబ్బు కావాలా, పేరు కావాలా, అధికారం కావాలా, తీసుకో, మాకు కావాల్సినవి ఇచ్చేయి, పెట్రోల్ గ్యాస్ ఇచ్చేయి, నువ్వు ఏది చెప్పినా ఓకే, మాకేం అభ్యంతరం లేదు, నీ ఇష్టం అంటున్నారండి. ప్రపంచం మొత్తం వారి గుప్పిట్లోనికి వెళ్ళిపోతుంది. వర్తకం మొత్తం అక్కడ ఉండే జరుగుతుంది. భూరాజులందరూ దానికే అధికారం ఇస్తారు. అయ్యా, ఇది రోమా పట్టణం, రోమ్ అనే పట్టణం బబులోను వలె సర్వలోకాన్ని ఏలే దినాలు. భూరాజులందరూ దానికి సపోర్ట్ చేస్తారు. అంతా వ్యాపారం అంతా అక్కడ ఉండే జరుగుతుంది. ఇది రోమా పట్టణాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. ఇది మహాబబులోను, రోము. ఈ రోమ్ పట్టణం బబులోనును మించిపోయిన వైభవం చూపిస్తుంది. దానిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ అ పొలిటికల్ అండ్ ఎకనామికల్ పవర్. అక్కడ మనం చూసింది స్పిరిచువల్ పవర్, మతపరమైనది. ఇక్కడేమో భూరాజులు, వర్తకులు ఇస్తున్న పవర్. వీటన్నిటితో దాని పాపం ఎక్కువైపోయింది. దానికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. నేను ముగిస్తాను. 20వ వచనం ఒకసారి చదివి ప్రార్థన చేద్దాం రండి. 18వ అధ్యాయం 20వ వచనం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దానిని గూర్చి ఆనందించుడి. ఎలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణముకు తీర్పు తీర్చియున్నాడు. పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తలను హింసించింది. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. నేను ఒక మాట చెప్పనా? పరిశుద్ధులు, యోగ్యులు, ప్రభును నమ్మిన వారికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేయడానికి ఏమవ్వాలి? భయపడాలి. నోరు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించబాకండి, ఎలా పడితే అలా మాట్లాడబాకండి. యోగ్యులైన వారికి, పరిశుద్ధులైన వారికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడాలి. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. చంపారు అపోస్తలులు, పరిశుద్ధులను హింసించారు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? వారి పక్షమున ఆయనే తీర్పు తీరుస్తున్నాడు. అమ్మా, బలహీనులు ఏం చేయరులే అనుకుంటున్నావు కదా, నిన్నంటే ఎవర్రా నీకు తోడొచ్చేది అనుకుంటున్నావు కదా, అనుకుంటున్నావులే. వీళ్ళు ఎవరు తోడలేరు, ఏమైనా అనొచ్చు అనుకుంటున్నావు కదా, కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావు కదా. నీ అధికార మతంతో ఏదైనా చేసినా సరిపోయేది అనుకుంటున్నావు కదా. దేవుడు వారి పక్షమున ఉన్నాడు, తీర్పు తీరుస్తాడు. దేవుని సంఘానికి వ్యతిరేకంగా, పరిశుద్ధులకు వ్యతిరేకంగా, అపోస్తలులకు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఏవైనా జరిగిస్తే దేవుని తీర్పు ఉంది. వారి పక్షాన దేవుడున్నాడు, న్యాయం చేసే దేవుడున్నాడు. ఏమీ కాదని గర్వపడకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ప్రభును నమ్మిన బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడాలి, వనకాలి. ఏ కార్యము చేయాలన్నా భయపడాలి ప్రియులారా. ఎందుకంటే వారి పక్షాన ప్రభువు ఉన్నాడు. నేను వారి పక్షమున ఉన్నాను, తీర్పు తీరుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆనందధ్వని ఎక్కడ కలుగుతుంది? పరిశుద్ధుల పైన కూర్చొని మమ్మల్ని చంపారు, మా రక్తాన్ని గార్చారు, నిన్నటిదాకా మమ్మల్ని హింసించారే అని ఆనందిస్తున్నారు. ఈ తీర్పు జరుగుతుంటే అది న్యాయమైన తీర్పు గనక ఏం చేస్తున్నారు? నిర్భయ ఘటన జరిగిందట. బస్సులో ఒక ఆడబిడ్డను అత్యాచారం చేశారట. వారిని ఏం చేశారంటే ఉరి తీశారు. దేశం మొత్తం ఆనందించింది. వారికి ఉరి శిక్ష ఇస్తే దేశం మొత్తం చప్పట్లు కొట్టింది. ఎందుకు? ఇది న్యాయమే అని. పరిశుద్ధులను హింసించారే, పరిశుద్ధులను చంపారే, పరిశుద్ధులకు వ్యతిరేకంగా లేచారే, వీరికి ఇది న్యాయమైన తీర్పే అని పరలోకం ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. దేవుడు ఆనందిస్తున్నాడు. అమ్మా, ఈ పాఠాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. పరిశుద్ధులకు వ్యతిరేకంగా ఏమీ చేయకుండా, సంఘానికి వ్యతిరేకంగా ఏమీ చేయకుండా యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారమై ఈ లోకంలో జీవిద్దాం. దేవుని తీర్పు నుండి తప్పించుకున్నాం.
ఈ బబులోను మహాపట్టణాన్ని దేవుడు సర్వనాశనము చేశాడు. ఇది ఆయన ప్రవచనం. ఎప్పుడో ఏళ్ల క్రితమే యెషయా ద్వారా, ఇర్మీయా ద్వారా పలికిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది. దేవుని మాట తప్పక చెప్పండి, దేవుని మాట తప్పక నెరవేరుతుంది. అన్న చెప్పాడన్నా ఏం కాదన్నాడన్నా, ఈ సేవకుడు చెప్పాడన్నా ఏం కాదన్నాడు, ఏం కాదా? నీ పాపం నీతోనే వస్తుంది, జాగ్రత్త. దేవుని శిక్ష భరించలేనంత గొప్పదే. ఆయన శిక్షను తాళగలిగిన వాడెవడు? ఆయనకి వ్యతిరేకంగా నిలవగలిగిన మానవుడెవడవు? ప్రభువుకి భయపడదాం, ప్రభు వాక్యానికి భయపడదాం, ఆయనకు లోబడే ఆయన మాటను మన జీవితాల్లో నెరవేర్చుదాం. తల వంచినట్లయితే ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీ దివ్యనామానికి స్తుతులు స్తోత్రములు. మమ్మను ప్రేమించి మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. బబులోను మహాపట్టణం ఎలా పతనమయ్యిందో, మీ న్యాయమైన తీర్పుకు ఎలా అప్పగించబడిందో మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చారు. నిజమే మా తండ్రి, మహావైభవం కలిగిన ఆ పట్టణం ఒక్క గడియలో కూలిపోయింది. గర్వంతో, ఐశ్వర్యముతో, పాపముతో నింపబడిన ఆ పట్టణం కూలిపోయిందని జ్ఞాపకానికి తెచ్చారు. ఈ లోక వైభవం గడ్డి పువ్వు లాంటిదయ్యా. నిజమే మా తండ్రి, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని చూసి ఆనందించక మిమ్మల్ని కలిగిన వారమై ఈ లోక యాత్రలో ముందుకు సాగడానికి సహాయాన్ని దయచేయండి. ఇంకా ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో, ఎవరు పాపంలో ఉన్నారో వారిని మీ వైపు ఆకర్షించుకోనండి. బబులోనును విడిచి పారిపోమని మీరు సెలవిచ్చారు. దాని పాపములో పాలిభాగస్తులు కావద్దని మీరు సెలవిచ్చిన మాటలకై మీకు స్తుతులు స్తోత్రములు. పాపానికి, పాపులకు, పాప స్థలానికి దూరంగా పారిపోవడానికి సహాయాన్ని దయచేయండి. దాని పాపంలో మేము పాలిభాగస్థులం కాకుండా మమ్మల్ని మేము ప్రత్యేకించుకొనుటకు, మీ పిలుపుకు లోబడి పాపానికి దూరంగా పారిపోవడానికి సహాయాన్ని దయచేయండి. అవును మా తండ్రి, ఏది విత్తుతామో అదే కోస్తామని మీరు సెలవిచ్చారు. ఈ లోకంలో న్యాయంగా, నీతిగా బ్రతకడానికి కృప చూపించండి. మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధత, పవిత్రతను కడవరకు కొనసాగించుటకు సహాయాన్ని దయచేయండి. ఈ లోక మాలిన్యం మాకు అంటకుండా మీ కొరకు యోగ్యులముగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా తండ్రి, న్యాయమైన తీర్పు తీర్చే దేవుడవు. పరిశుద్ధులకు, అపోస్తులకు, సంఘానికి వ్యతిరేకంగా నడిచే ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దేవుడు అని మీరు మా ఎదుటికి తీసుకొని వచ్చారు. అయినా మీ కొరకై యోగ్యంగా జీవించడానికి సహాయాన్ని దయచేయండి. పరిశుద్ధులను, అపోస్తులను, ప్రవక్తలను ఘనపరిచే వారంగా, హెచ్చించే వారంగా, ప్రేమించే వారంగా కృప చూపించండి. ఎన్న మాటలు మా హృదయాలలో ఫలింప చేయండి. అలాగూ జీవించుటకు సహాయాన్ని దయచేయండి. మా తండ్రి, చెరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద భద్రపరచండి. ప్రతి అవసరాన్ని అక్కరను తీర్చండి. ఎగ్జామ్స్ రాయవలసిన మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. మీ నడిపింపు, క్షేమాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఇలాగ మేము కూడి మీ సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రాణప్రియుడు, లోకరక్షకుడు, నీతిగల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.